జీవితాలకి వీటిని అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నువ్వు ఎంత దూరం వెళ్ళిపోయినా, ఎంత దగ్గరగా ఉన్నా, నీ కుమారత్వాన్ని ఎంత తప్పుగా అర్థం చేసి నీ కోసం వెయిట్ చేసేటువంటి తండ్రి ఉన్నాడు. నీ కోసం ఎదురు చూసేటువంటి తండ్రి ఉన్నాడు. సో కాబట్టి ఎదురు చూసేటువంటి తండ్రిని నిరాశపరచడం అనేది మంచిది కాదు. మనకున్నటువంటి ఆధిక్యతలను బడ్డెన్గా ఫీల్ అవ్వడం అనేది సరి అయినటువంటి విధానం కాదు. క్రైస్తవ్యం అనేది రిలేషనల్ రిలీజియన్. ఇది ఒక కుటుంబం లాంటిది. అందుకే బల్లారాధన చేస్తాం. మనందరూ ఒక కుటుంబస్తులు. కుటుంబంలో ఉండడం అనేది బర్డెన్ కాదు. రకరకాల మనుషులు ఉండొచ్చు, కానీ ఆ కుటుంబాన్ని కుటుంబంగా చేసేది ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో రాస్తుంటాడు చివరిలో, ఈ భూమి మీద ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళు నీ ప్రార్థన చేస్తాను. ఒక కుటుంబాన్ని కుటుంబంగా చేసేది తండ్రి. ఆ తండ్రి ఉన్నా చనిపోయినా అది ఇష్యూ, అది కాదు. అసలైన తండ్రి పరలోకపు తండ్రి. బర్డెన్గా ఫీల్ అవ్వద్దండి. కుటుంబంలో మీరు చేసి చాలా మంచి, అంటే దేవుని కుటుంబం నుంచి ఒక్కసారి మామూలుగా మన కుటుంబాల కోసం ఆలోచించేద్దాం. కుటుంబంలో మనం చేసేవి బర్డెన్సమ్గా చేయదు, భారంగా చేయదు. ఏడుస్తూ లెక్కలెట్టుకుని ఎప్పుడు నేనేనా ఖర్చు పెట్టి నేను ఇప్పుడు ఇది, అది ప్రివిలేజ్ అండి కుటుంబంలో ఉండడం అనేది. దేవుడు అడవిలో పారలేదు, పరలోకంలోంచి అలా పాడలేదు, మన ఒక కుటుంబంలో ఉంచాడు. మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా అంగీకరించేటువంటి ఫ్యామిలీ ఉంటుంది. ప్రివిలేజ్ అది, రిలేషనల్గా ఉండడం అనేది.